అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేఘ సందేశం సీరియల్లో అయితే అపూర్వ కూతురు అయితే హ్యాపీగా కింద నిల్చొని ఉంటారు. దీంతో అయితే భూమి పైనుంచి దిగి వస్తూ ఉంటుంది. మా అక్క దిగి వస్తుండగానే అపూర్వ అయితే బాగా నటిస్తూ ఉంటుంది. నువ్వు నడిచి వస్తుంటే ఏంటి అక్క నన్ను అచ్చం నువ్వు మా అక్కలాగానే ఉండవు భూమి నడిచి వస్తుంటే అనేసి అయితే భూమిని తలపైకి ఎక్కించుకుంటుంది. అవునా అటనేసి అయితే అంటుంది. చేతికి ఇమ్మని చెప్పి చేయి చాపుతూ భూమి అపూర్వ దగ్గరికి పోతుంది. అప్పుడు అపూర్వ కూతురు కూడా చేయి చాపుతుంది. ఇద్దరు ఏం కావాలమ్మా నీకు అంటారు. ఒక్క చంపదెబ్బ పళ్ళనైతే అపూర్వ కూతుర్ని కొడుతుంది భూమి. ఇప్పుడైతే మళ్ళీ అపూర్వ కనుక్కొని ఏంటి నీకు ఈ తాళాలు దాకా కావాలా అయినా తీసుకో తాళాలు అనేసి అయితే తాళాలు తీసి భూమి చేతికి అయితే ఇచ్చేస్తుంది. అప్పుడు భూమి ఇక నుంచి షాపింగ్లు గీపింగ్లు అంతా బంద్, ప్రతి ఒక్క రూపాయి నాకు లెక్క చెప్పాల్సిందే అని అయితే అంటుంది. అందుకు ఒక్కసారిగా షాక్ అయిన అపూర్వ ఎందుకు నీది అంటుంది. అపూర్వ చెంప పగల కొడుతుంది భూమి. ఇక మీదట ఒళ్ళు ఉంచి పని చేయాల్సిందే, కరిగించాల్సిందే, ఒళ్ళు కరిగించాల్సిందే అని అయితే ఆర్డర్ అయితే వేస్తుంది భూమి. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన అపూర్వ ఊరికే ఉంటుందా, భూమిని ఎలా ట్రాప్ చేస్తుందో ఎన్ని ఐడియాలు వేసి మళ్ళీ భూమిని కష్టాలు పాలు చేస్తుందో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుంటామండి. ఇప్పుడైతే భూమి ఇదే పేచి అయిపోయింది. ఆస్తి మొత్తం భూమి చేతికి చేజిక్కించుకునింది. శరత్చంద్ర కూడా అపూర్వ నిజస్వరూపం తెలుసుకున్నాడు. భూమిని రాణిలాగా అయితే చూసుకున్నాడు. గగన్ దగ్గర లేకపోయినా తన తండ్రి దగ్గర రాణిలాగా బ్రతుకుతున్న భూమి హ్యాపీగానే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.